హల్లెలూయా. ఈ శుభశుభకాలంలో దేవుని ఆరాధించడానికి మహిమపరచడానికి మీరు వచ్చిన మీకు అందరికీ దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ గుడ్ ఫ్రైడే యొక్క స్పెషాలిటీ ఏంటి తెలుసా? ప్రతి సంవత్సరం మనం గుడ్ ఫ్రైడే చేసుకుంటాం కదా. ఈ గుడ్ ఫ్రైడేకి చాలా చాలా స్పెషల్. ఈ గుడ్ ఫ్రైడే ఎవరికైనా తెలుసా? తెలీదా? ఈరోజు తేదీ ఎంత? ఈరోజు ఏప్రిల్ 3. ఎంత? ఏప్రిల్ 3వ తేదీ. 2000 సంవత్సరాల ముందు సరిగ్గా యేసు ప్రభువు చనిపోయినప్పుడు తేదీ ఏప్రిల్ 3. మళ్ళా 2000 సంవత్సరాల తర్వాత ఇదే రోజున ఆ రోజు వచ్చింది. ఈ 2000 సంవత్సరాలు మళ్ళీ ఎప్పుడు గుడ్ ఫ్రైడే ఈ తేదీకి రాలేదు. యాక్చువల్ గా యేసు ప్రభువు చనిపోయింది ఏప్రిల్ 3వ తేదీ. కానీ ప్రతి సంవత్సరం మనకి ఏప్రిల్ 7వ తేదీన లేకపోతే మార్చిలో వస్తుంటది. కానీ 2000 సంవత్సరాల తరువాత ఎప్పుడైతే యేసు ప్రభువు చనిపోయారో అదే తేదీ ఈ రోజు వచ్చింది. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సరే, మనం యేసు ప్రభువు శిలువలో పలికిన 2వ మాటలకు వెళ్దాం. అందులో మీ బైబిల్ తెరిచి లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు ఎవరు చదువుతారా? ఆయన చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీకు చెప్తున్నానని. హల్లెలూయా. దేవి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భం మీకు ఆల్రెడీ తెలుసు. ఎడమవైపు ఉన్న దొంగేమో యేసు ప్రభువుని దూషిస్తుంటే, కుడివైపు ఉన్న దొంగ, ప్రభువా నీవు వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు. వెంటనే యేసు ప్రభువు ఏమంటారంటే ఆ దొంగ చూసి, వచ్చినప్పుడు కాదు, ఈ రోజే నువ్వు నాతో పాటు పరదైసులో ఉంటావు అని చెప్తాడు. యేసు ప్రభువు చెప్పిన మాట అంటే ఈ రోజే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. మనందరికీ అర్థమయ్యే భాష చెప్పారంటే ఈ రోజే నువ్వు నాతో పాటు స్వర్గంలో ఉంటావు అని దేవుడు చెప్పినాడు. దీని నుంచి దేవుడు 2వ మాట నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే, అసలు ఆ దొంగ స్వర్గంలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? దొంగ స్వర్గంలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి అనేది అందరూ తెలుసుకోవాలి. ఒక దొంగ స్వర్గంలోకి వెళ్ళాడంట. ఒక అక్రమాలు చేసిన వ్యక్తి, దోపిడీలు చేసిన వ్యక్తి, అన్యాయం చేసిన వ్యక్తి, మోసాలు చేసిన వ్యక్తి స్వర్గంలోకి వెళ్ళాడంట. ఆ కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ కారణం ఏంటో మనం తెలుసుకోవడం ముందు ఇక్కడ జరిగిన సందర్భం నేను 1 నిమిషంలో చెప్తాను. మట్టల ఆదివారం రోజున యేసు ప్రభువుని ఇశ్రాయేలు ప్రజలందరూ యెరూషలేము వీధుల్లో గాడిద మీద ఊరేగించారు. ఆ రోజు సాయంత్రమే యేసు ప్రభువు దేవాలయంలోకి వచ్చి అక్కడ కొనుచున్న వారిని, అమ్ముచున్న వారిని వెళ్ళగొట్టి దేవాలయాన్ని శుభ్రపరిచారు. సోమవారం రోజున యేసు ప్రభువు బెతనియా ప్రాంతానికి వెళ్తుండగా అక్కడ ఆకలి ఉంటే ఒక అంజూరం చెట్టును చూస్తాడు. చూస్తే తన ఏం కాయలు దాన్ని శపించి వెళ్ళిపోతాడు. తిరిగి రిటర్న్ సాయంత్రం వచ్చేటప్పుడు ఆ అంజూరం చెట్టు ఎండిపోయి ఉంటుంది. అప్పుడు శిష్యుడు చూసి, ప్రభువా ఇదేంటి ప్రభువా ఇలా ఎండిపోయిందంటే, అప్పుడు దేవుడు ఆ శిష్యుడికి దాన్ని పేరు చేసుకొని 2వ రాకడ సంగతుల్ని, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నియమాలని, పద్ధతులన్నీ చెప్తాడు. మంగళవారం రోజున యేసు ప్రభు బెతనీలో సీమోను అనే చర్మకారుని ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు మగ్దలేని మరియా అనే ఒక ఆయన వచ్చి యేసు ప్రభు కూర్చోంటే ఒక పర్ఫ్యూమ్ తీసుకొచ్చి యేసు ప్రభు వారి పాదాలని కడుగుతుంది. అప్పుడు అక్కడ ఇస్రాయేలు యూదా, ఎందుకమ్మా దీన్ని వేస్ట్ చేస్తున్నావు, దీన్ని అమ్మి ఆ డబ్బులతో బీదరికి ఇవ్వచ్చు కదా అంటే, యేసు ప్రభు ఆ ఇస్రాయేలు యూదాను చూసి, అలా చెప్పొద్దు, ఆమె నా కోసం ఇది మంచి పని చేస్తుందని యూదాను గద్దిస్తాడు. యూదా ఆ కోపాన్ని పెట్టుకొని యేసు ప్రభుని ఎలాగైనా చంపించేయాలనే ఉద్దేశంతో ప్రధాన యాజకుల దగ్గరికి బుధవారం వెళ్ళి, యేసు ప్రభుని నేను పట్టించేస్తాను, నాకు ఏమి ఇస్తాను అని అడిగితే 30 వెండి నాణాలు ఇస్తాడు. ఆ బుధవారం ఆ 30 వెండి నాణాలు తీసుకొని వచ్చేస్తాడు. గురువారం పస్కా పండుగ వస్తుంది. ఆ పస్కా పండుగ సాయంత్రం రోజు యేసు ప్రభు వారు ఒక మేడ గదిలో పస్కా బలించిన తర్వాత అక్కడ ఉన్న శిష్యులందరి పాదాలు కడిగి అక్కడ శరీరంలో రొట్టెను ద్రాక్షరసము వారికి ఇచ్చి, తర్వాత
ప్రార్థన చేయడానికి గెత్సెమనే తోటలోకి వెళ్తాడు. గెత్సెమనే తోటలోకి వెళ్ళిన తర్వాత ఇస్కరియోతు యూదా ఆ రాత్రి కాల సమయమందు ఆ ప్రధాన యాజకుల్ని పట్టుకొని వచ్చి యేసు ప్రభువును పట్టిస్తారు. పట్టించిన తర్వాత యేసు ప్రభువుని పిలాతు దగ్గర తీసుకెళ్తారు. పిలాతు ఇతను నాకు సంబంధించిన వాడు, మీరు యూదాకు తీసుకోమని చెప్తే హేరోదు కూడా నాకు సంబంధం లేదు, పిలాతుకి అప్పగించని చెప్పేసి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపిస్తారు. అప్పుడు పిలాతు యేసు ప్రభువు మంచి వ్యక్తి అని గ్రహించి యేసు ప్రభువుని చంపించకుండా చేయాలని వాళ్ళని అడుగుతారు. అక్కడ వారిని ఈ పండుగ సందర్భంలో మీకు దొంగని ఎవరో ఒకరిని విడుదల చేయడం, ఒక ఆనవాయితీ ఎవరిని విడుదల చేయాలంటే అక్కడ ఉన్న ప్రజలందరూ యేసు ప్రభువుని చంపించాలనే ఉద్దేశంతో బందికోటు దొంగ అయిన బర్నబాను వదిలేయమని చెప్తారు. తర్వాత యేసు ప్రభు ఏం చేయాలంటే సిలువ వేయమని చెప్తారు. అప్పుడు పిలాతు యేసు ప్రభువుని సిలువకు అప్పగిస్తారు. దాదాపు శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో యేసు ప్రభువుని 39 కొరడాలతో కొట్టి తర్వాత మరో కిరీటం పెట్టి 6 గంటల సమయంలో 150 కేజీల సిలువను మోపి ఆ యెరూషలేము వీధుల్లో 3 గంటల పాటు ఆ సిలువను మోసేలాగా, ఆ సిలువను మోస్తుంటే వీళ్ళు తమ్ముతూ గుద్దుతూ యేసు ప్రభువుని కింద పడేస్తూ తీసుకెళ్తారు. తర్వాత 9 గంటల సమయంలో గొల్గొతా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు వారి బట్టలని చింపేసి కాళ్ళలో చేతులు మోగిలు కొట్టి సిలువ వేస్తారు. సిలువ వేసినప్పుడు ఎడమ వైపు ఒక దొంగను, కుడి వైపున ఒక దొంగను యేసు ప్రభువుతో పాటు వేస్తారు. అది ఆ హోలీ వీక్ లో, అంటే ఆ పరిశుద్ధ వారంలో జరిగిన సందర్భం. అయితే వేసినప్పుడు యేసు ప్రభు వారిని ఆ దొంగల మధ్యలో సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్న కింద ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభువుని చూసి మరి ఈయన దేవాలయాన్ని పడగొట్టేసి 3 రోజులు లేపేస్తాడంట, ఇప్పుడేమో ఈయన రక్షించుకోలేకున్నాడు అని ఎక్కిరిస్తారు. ఇంకొందరు వచ్చి నువ్వు నిజంగానే దేవుడు అయితే ఇప్పుడు దిగిరా ఆ సిలువలో నుంచి, అప్పుడు మేము కూడా నువ్వు దేవుడు అని నమ్ముతామని చెప్పేసి ఇంకొంతమంది ఎక్కిరిస్తారు. ఇంకొంతమంది అయితే వీడు అందరినీ రక్షిస్తాడు కానీ ఈ నిన్ను రక్షించుకోవాలని దేవుడు ఎక్కిరిస్తావు, అపసరిస్తారు. ఇవన్నీ చూస్తున్న ఎడవైపు ఉన్న దొంగ, అవునా వీళ్ళు రక్షించేవాడా, కాపాడేవాడా, దేవాలయం పడగలు 3 రోజులు లేపుతా అని చెప్పాడా, అయితే ఇప్పుడు ఎందుకు ఆయన రక్షించలేదు అని చెప్పేసి ఎడవైపు ఉన్న దొంగ యేసు ప్రభువుని చూసి ఏమయ్యా నువ్వు రక్షిస్తా ఉంటావు కదా, నువ్వు కాపాడుతుంటావు కదా, ఎంత బాధపడే బదులు అదేదో నువ్వు కూడా రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, మేము కూడా ఈ బాధల నుంచి బయటపడతాం కదా, నీ పుణ్యమా అని యేసు ప్రభువును ఈ ఎడమవైపు ఉన్న దొంగ కూడా అలాగా అపహసిస్తాడంట. అపహసించినప్పుడు కుడివైపు ఉన్న దొంగ యేసు ప్రభువుని చూస్తున్నాడు. అక్కడ యేసు ప్రభువుకి రక్షించుకోవడం చేత కదా, ఆ సిలువలో దిగడం చేత కదా ఆయనకి. అక్కడ సిలువలో కాదు, గెత్సెమనే తోటలో యేసు ప్రభు మీద సైనికుడు చెయ్యి వేసినప్పుడే పరలోకంలో 72,000 దేవదూతలు అగ్నిగతులు ధరించుకొని భూమి మీద నిలిచిన ఏ ఒక్కరిని బతకనివ్వకుండా చంపి మారడానికి రెడీగా ఉన్నారు. అయినా సరే దేవుడు వద్దు అని చెప్పాడు. యేసు ప్రభువును రక్షించుకోలేక కాదు, ఆయన దిగిరాలే కాదు, వాడి ఒక్కడి కోసం యేసు ప్రభు దిగొస్తే ప్రపంచ వారి రక్షణ మిస్ అయిపోతుంది. వాడి ఒక్కడి కోసము యేసు ప్రభు సిలువ దిగితే ఆయన ఈ భూమి మీదకి వచ్చిన ఆ కారణమే వ్యర్థమైపోతుంది. దానికోసం యేసు ప్రభు సిలువ మీద రాలేదు. అయితే ఈ మొదటి దొంగ యేసు ప్రభు ఇలా తిడుతుంటే ఈ మొదటి దొంగ మాత్రం యేసు ప్రభుని చూస్తున్నాడంట. ఆయన తల మీద కూర్చున్న ఆ ముళ్ళుని, ఆయన చేతుల్లో వేసిన ఆ మేకులను, ఆయన శరీరం నుంచి రక్తాలు కారుతూ ఉంటే ఆ రక్తాన్ని చూస్తూ ఈ మొదటి దొంగ అంట, రే పనికి మాలడా నువ్వు పోయిరా, మనమంటే దోపిడీ దుర్మార్గాలు చేస్తాం, ఇది మనకు తగింది మనం చేసిన తప్పులకి, కానీ నీతి మంత్రుడా ఏ తప్పు చేయలేదురా, అలాంటి నీతి మంత్రిని సులువు వేశారా అని యేసు ప్రభు గారి వైపు చూస్తూ ఆ దొంగ చెప్తున్నాడు, అయ్యా నీ పరలోక రాజ్యంలో నన్ను కూడా జ్ఞానం చేసుకుంటావయ్యా అని అన్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడంట, అప్పుడు కాదు ఈ రోజే నాతో పాటు ఆ పరలోక రాజ్యంలో ఉంటా అని చెప్పాడు. యేసు ప్రభు గారు ఆ దొంగని అక్కడికక్కడికే పరలోక రాజ్యంలోకి, ఆ స్వర్గంలోనికి తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఈ దొంగ ఏమి పాపాలు ఒప్పుకోలేదు. ప్రభు నేను పాపిస్తుంది కదవా,
నేను పాపాలు చేశాను బాబా, నన్ను క్షమించు బాబా, ఏమి ఒప్పుకోరా, ఇంకేం పెద్ద పెద్ద మాటలు చెప్పరా, గంటల గంటల ప్రార్థన చేయరా. అతను ఏం చేశాడు తెలుసా? దొంగ ఆ స్వర్గంలోనికి ప్రవేశించడం గల కారణం ఏంటో తెలుసా? సిలువ వేయబడిన యేసును నిదానించి చూస్తున్నాడంట. హల్లెలూయా. ఆ కారుతున్న రక్తాన్ని, ఆ గుచ్చబడిన ముళ్ళని నిదానించి చూడగానే వెంటనే అది హృదయంలో మానసు కలిగిందంట. పేతురు, యోహాను, యాకోబు ఒకరోజు చేప పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా వదిలేసారైనా ఒక చేప పిల్ల కూడా పల్లా. సరే, పొద్దున్న అయిపోయింది. బయట యోహాను, యాకోబు వాళ్ళు పడుకుంటున్నారు. పేతురేమో దిగాలుగా కూర్చొని పడవ దగ్గర. అప్పుడు పేతురు దగ్గరికి యేసుప్రభువు గారు నడుచుకుంటా వచ్చారు. నడుచుకుంటూ వచ్చి పేతురు చూసి, పేతురు నుండి పడవలో ఎక్కించుకున్నాడంటే ఎక్కించుకున్నాడు. సరే, కొంతమందితో ఎండకు తోసాడు. ఇక్కడ వల్ల అంటే ప్రభు రాత్రంతా వాళ్ళు వేసాం కానీ చేపలే పడలేదు అన్నాడు. సరే, నీ మాట చెప్పిన వేస్తాను చెప్పి వేస్తాడు. వేయగానే విస్తారమైన చేపలు, ఆ వల పగిలిపోయేంత చేపలు పడతాయి. అప్పుడు ఈ వలను లాగలేక పేతురు అక్కడ ఉన్న యోహాను, యాకోబును మరికొంత జాలర్ని పిలుస్తాడు. వాళ్ళందరూ వచ్చి ఈ వలను లాగి ఆ చేపలన్నీ ఆ పడవలో వేస్తే ఇంచుమించు 2 పడవలు మునిగిపోయేంత చేపలు అక్కడ ఉంటాయి. ఇలాగా రాసి కుప్పలు వేస్తారనమాట. ఆ చేపలు కుప్పలు వేస్తే ఈ యోహాను, యాకోబు మిగిలిన జాలర్లందరూ ఆ కుప్పలు చూస్తూ, అరే ఈ చేపలు ఎంత ఉన్నాయి, మనం ఎప్పుడు చూడలేదు ఇలాంటి చేపలు, అసలు మనమే కానీ మన తల్లిదండ్రులే కానీ ఇలాంటి చేపలు ఎప్పుడైనా పట్టారా, ఎప్పుడైనా చూసామా ఇలాంటి చేపలు అని ఆ కుప్పలు చూస్తూ ఉన్నారంట. అది పేతురు మాత్రం చేపల కుప్పలు ఇక్కడ వేసిందే యేసు ప్రభువు ఇక్కడ ఎదుర్కొంటే యేసు ప్రభువు చూస్తూ, ప్రభువా ఈ పాపాన్ని విడిచిపెట్టిపోయా, నేను పాపాత్మయ్యా, పాపం చేసిన బతుకయ్యానది, ఈ పాపాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయా, నేను తగిన వాడిని కాదయ్యా, పాపిస్తాను ప్రభా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభా ఈ పాపని అని యేసు ప్రభు చూసి పూర్ణి ఏం చేస్తున్నాడంట. వెంటనే యేసు ప్రభు చెప్తున్నాడు, పేతురు ఈ రోజు నుంచి నువ్వు చేపలు పట్టేవాడుగా కాక మనుషులు పట్టేవాడుగా ఉంటాడని చెప్తాడంట. ఒకరోజు యేసు ప్రభు ఎరుకోకుండా ప్రయాణిస్తున్నాడు. ఆ ఎరుకలో లంచగొండైన ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నాడు. ఆ ఉద్యోగి లంచాన్ని చేసి అక్రమంగా సంపాదించాడు. అయితే ఆ ఉద్యోగి ఎరుకో ప్రాంతానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ యేసు ఎవరో నన్ను చూడాలా అనే ఆశ కలిగింది అతనికి. అయితే పుట్టివాడైనందున యేసు ప్రభువును చూడలేకపోయాడు. అయితే అక్కడ మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు ఎక్కాడు. అదే సందర్భంలో యేసు ప్రభు మేడి చెట్టు కిందకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ జక్కయ్య చూసి, జక్కయ్య కిందకి రా, నేను ఈ రోజు నీ ఇంటిలో ఉండాలని చెప్తే జక్కయ్య యేసు ప్రభువుని సంతోషంతో ఇంటిలో చేర్చుకుంటారు. యేసు ప్రభువుతో పాటు యేసు ప్రభు శిష్యులు కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఆ శిష్యులందరూ ఆ ఇంటిని చూసి, అరే 52 ఇంచుల టీవీలబ్బా ఏముందిరా, ఈ సోఫా సెట్ ఏముందిరా, ఈ డైనింగ్ టేబుల్ ఏముందిరా, గంధం చెట్ల డైనింగ్ టేబుల్ ఎంత డబ్బులు అని అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆ ఫ్యాన్ని, ఆ టీవీని, ఆ సోఫా సెట్ని, ఆ డైనింగ్ టేబుల్ని, ఆ ఇంటిని చూస్తుంటే జక్కయ్య మాత్రం యేసు ప్రభు ఎదురుగా నడుకుంటే యేసు ప్రభుని చూస్తూ ఉన్నాడంట. ఇన్ని రోజులు నేను ఏదైతే అక్రమంగా సంపాదించానో, ఏదైతే లంచం తీసుకొని సంపాదించానో అవన్నీ ఈ రోజుతో నేను అందరికీ పనిచేస్తానయ్యా. ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నానో అవన్నీ తిరిగి వారికి 2 నేను ఇచ్చేస్తానయ్యా అని ఏడుస్తున్నాడంట. వెంటనే యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతనికి ఈరోజు రక్షణ వచ్చింది అని చెప్పాడు. దాని తర్వాత 2012వ సంవత్సరం నా ఇంటర్ సెకండ్ ఇయర్లో నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను. నా ఇంటర్ సెకండ్ ఇయర్ కంటే ముందు యేసు అనే పేరు కూడా నాకు తెలియదు, కనీసం బైబుల్ అనే పేరు కూడా నాకు తెలియదు. నా ఇంటర్ సెకండ్ ఇయర్లో నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను. యేసు ప్రభువుని తెలుసుకోక ముందు నేను విగ్రహారాధనలో, చెడు పనులు, చెడు సహవాసంలో ఉన్నాను. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత నేను యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత 2012 నుంచి 2015 వరకు నేను చర్చికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను. అయితే 2015 డిసెంబర్ 13వ తేదీన ఇలాగే చర్చ్ అయిపోయింది. అక్కడ మా చర్చిలో ప్రతి వారం బళ్ళు ఇస్తారు. ఆ రోజు కూడా చర్చ్ అయిపోయిన తర్వాత బళ్ళు ఇచ్చారు.
బలి ఇచ్చేటప్పుడు మామూలుగా మనం ఎలాగైతే ఒక పాట పాడతామో అక్కడ కూడా ఒక పాట పాడతాం. ఆ పాట నేను చాలా సార్లు విన్నాను, అంతకంటే ముందు కొన్ని వందల సార్లు విన్నాను. ఆ పాట ఏంటంటే, ఆముల మకుటము నీకై ధరించునే, నీ పాప శిక్షను యేసు భరించునే. ఆముల మకుటము నీకై భరించునే, నీ పాప శిక్షను యేసు భరించునే. ప్రవహించిన రక్తధార నీకోసమే, కడుగోల హింసందే నీకోసమే. యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, ఆ సిలువ సువార్త నీకు లోకుమాయనా. సందేహమేలా సంశయమేలా, ప్రభు యేసు గాయములను పరికించుచున్నాడు, గాయాలలోని వేలు తాకించుచున్నాడు. సందేహమేలా. ఈ పాట అంతకంటే ముందు వందల సార్లు విన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ రోజు ఆ పాట విన్నాడు, డిసెంబర్ 13, 2015, వెంటనే యేసు ప్రభువుని, సిలువ వేయబడిన యేసు ప్రభువుని నా కళ్ళతో నేను చూశాను. యేసు ప్రభు అంటున్నాడు, ఇంకా ఎన్ని రోజులు ఉండబడుకుంటారు? ఈ ములుకిరీటాన్ని చూడరా, ఈ చేతుల సంఖ్యలు చూడరా, ఈ కాళ్ళ వేసిన ఆ మేకుని చూడరా, నా పక్కలో పడిన గాయాన్ని చూడరా, ఈ శరీరాన్ని చీల్చబడిన చూడరా, బట్టలు చింపేసుకొని ఆ ప్రజలందరూ ముందు బట్టలు లేకుండా ఆ కలువరి శిలువలో వేలాడుతున్న నన్ను చూడు. ఎవరికోసం? నీకోసం ఎదుగుతున్నట్టు. ఈ రక్తం, ఈ శ్రమ, ఈ అవమానం, ఈ నింద అంతా నీకోసమే నేను చేసింది అని యేసు ప్రభు ఆ రోజు పలికినప్పుడు వెంటనే నా హృదయం కూర్చోబడి అక్కడికక్కడికే ఒక గంట ఏడ్చిన ఆ మందిరంలో. ఆ రోజు రాత్రి పోయి నా రూమ్ కూడా ఏడుస్తూనే ఉన్నాను, ప్రభు ఈ ఘోర పాపం క్షమించయ్యా, నేను చూసానయ్యా, నేను ఈ రోజు నేను మారిపోతానయ్యా అని ఏడ్చి ఆ రోజంతా ఆ రాత్రంతా నా పాపాలను ఒప్పుకొని ఉదయం లేసి పాస్టర్ గారికి ఫోన్ చేశాను, సార్ నేను బాప్టిజం తీసుకున్నాను సార్, నాకు బాప్టిజం ఇస్తారా అంటే ఆ పాస్టర్ గారు అన్నారు, డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు ఆ రోజు తీసుకుంటున్నాడు సార్. సార్ అప్పుడు కాదు సార్, నా యేసే నా కన్నులరా నేను చూశాను సార్, చిలువ వేయబడిన యేసు నేను కన్నులరా చూశాను సార్, నాకు ఇస్తాంటే ఇప్పుడే తీసుకుంటాను సార్ నేను బాప్టిజం అంటే. అయితే వచ్చే ఆదివారం నేను ఈ బాప్టిజం ఇస్తాను అన్నాడు. డిసెంబర్ 20వ తేదీ 2015 సంవత్సరం నేను బాప్టిజం పొందుకున్నాను. అలా దేవుని రక్షణలోకి నేను వచ్చాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, చేపలు పట్టే ఒక జాలరి మనుషులు పట్టే గొప్ప పరిశుద్ధ పేదలుగా మారడానికి, ఒక లంచగొండైన ఒక ఉద్యోగి అబ్రహాము కుమారుడని పిలిపించుకోవడానికి, ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు, ఘోరాది ఘోర పాపుల్లో ప్రముఖుడనైన నేను దేవుని సన్నిధిలో రక్షింపబడడానికి, సిలువలో దొంగ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కారణం ఏంటో తెలుసా? అందరూ యేసు ప్రభు నిదానించి చూశారన్నారు. హల్లెలూయా. ఏం చేశారు? మిగిలిన వాళ్ళందరూ ఆ చేపల కుప్పలని ఆ టీవీ సోఫాలని ఈ దొంగ కొండే ప్రజలను చూస్తుంటే వీళ్ళందరూ మాత్రం ఆ కల్వరిలో వేలాడుతున్న యేసును నిదానించి చూసి తమ బ్రతుకులు మార్చుకున్నారు. మీరు చూసారా? నిదానించి కల్వరిలో మీకోసం వేలాడుతున్న ఆ యేసును మీరు నిదానించి చూసారా? లేకపోతే పాటలు పాడే వాళ్ళని, ప్రార్థన చేసే వాళ్ళని, ఆరాధన నడిపించే వాళ్ళని, వాక్యం చెప్పే వాళ్ళని చూస్తున్నారా? మీరు యేసు ప్రభువును నిజంగా నిదానించి చూసింటే మీరు పాపని మీకు తెలియబడంటే పేతురు ఒప్పుకున్నాడు. ప్రభువా నేను పాపినయ్యా, నన్ను విడిచిపెట్టి
అని మీ పాపిష్టి బ్రతుకు మీకు తెలిసి ఉంటుంది. మీరు యేసు ప్రభువుని నిదానించి ఆ కల్వరి శిలువలో చూసుంటే మీ చెడు పనులన్నీ విడిచిపెట్టింటారు. ఆ లంచగొట్టి విడిచిపెట్టినట్టు మీరు యేసు ప్రభువుని కల్వరి శిలువలో నిదానం చూసుంటే 12 సంవత్సరాలు మీకు వయసు దాటగానే మీరు బాప్తిసం పొంది ఉంటారు. ఈ పాటికి మీరు యేసు ప్రభువుని నిదానం చూసుంటే అయ్యా నేను ఆ పరలోక రాజ్యంలో చేరాలయ్యా అనే ఆశ మీకు ఉంటుంది. మీ పాపను ఇంకా మీరు గ్రహించట్లేదా? మీ పాపిష్టి బ్రతుకు ఇంకా మారలేదా? మీ చెడు పనులు మీరు విడిచిపెట్టారా? 12 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా మీరు బాప్తిసం పొందుకోలేదా? ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరిక నీళ్ళు లేదా అంటే దాంట్లో నువ్వు ఇంకా యేసు ప్రభువును నిదానం చూడరా. నువ్వు చర్చకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన వింటున్నావు, దేవుడు మాట వింటున్నావు, కానీ నువ్వు యేసు క్రీస్తు నిదానించి చూడరా. నువ్వు బాప్తిసం పొందనంత వరకు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు అన్నా, ఎంత స్తుతించినా నువ్వు అన్నిటి కిందనే లెక్క. బైబిల్ ప్రకారం దేవుని బిడ్డ అవ్వలేవు. యేసుక్రీస్తు బిడ్డలు ఎవరంటే యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళే, మరలా యేసుక్రీస్తులో జన్మించబడిన వాళ్ళే. మరి ఇంకా నువ్వు బాప్తిసం పొందలేదంటే 12 సంవత్సరాలు దాటినా ఇంకా నువ్వు బాప్తిసం పొందకుండా అలాగే ఉండాలంటే దాని అర్థం నువ్వు ఇంకా యేసుక్రీస్తు బిడ్డలు కాలేదు. నీ పాపిష్టి బ్రతుకు ఇంకా మారలేదు, నీ చెడు బ్రతుకు ఇంకా మారలేదు, ఇంకా అలాగే ఉంది. ఆ తుమ్ముక అట్టే అక్కడక్కడే అయ్యా నీ పరలోక రాజ్యం చేయాలని కోరిక నాకుయ్యా, నేను బాప్తిసం పొందలేదు, నా పాపిష్టి బ్రతుకును విడిచిపెట్టలేదు, కానీ నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలయ్యా అన్నప్పుడు అతని బతికే మారిపోయిందండి. ఎన్ని రోజులు చర్చకొస్తున్నావు? సమయస్థితి చూసి యేసుప్రభుని నిదానించి మెస్సయ్యని పోయి ఊరి వాళ్ళందరినీ యేసుప్రభులోకి నడిపించింది. ఒక ఉగ్రవాదైన సౌలు యేసుప్రభుని నిదానం చూశాడు దమస్క మార్గంలో. తన ఆచార సంప్రదాయాన్ని విడిచిపెట్టి నా మట్టుకైతే బ్రతుకుడు యేసుక్రీస్తే, చావైతే యేసుక్రీస్తు చచ్చిపోతా అన్నాడు. మనం చూసావా యేసుప్రభుని? యేసుప్రభుని చూస్తుంటే నీ పాపిష్టి బ్రతుకుని జ్ఞాపకం వచ్చిందా? నువ్వు ఒక పాపని, నీ జీవితం ఒక పాపిష్టి జీవితాన్ని నువ్వు తెలుసుకున్నావా? నువ్వు యేసుక్రీస్తు నిదానం చూస్తుంటే నీ పాపిష్టి చెడు పనులని విడిచిపెట్టావా? నువ్వు యేసుక్రీస్తు నిదానం చూస్తుంటే బాప్తిసం పొందుకున్నావా? నువ్వు యేసుక్రీస్తు నిదానం చూస్తుంటే ఎవరైనా ఒక్కరైనా దేవుని సన్నిధికి నడిపించావా? నువ్వు యేసుక్రీస్తు నిదానం చూస్తుంటే నేను ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే కోరిక నీకు ఉందా? నువ్వు నిదానం చూస్తుంటే, ఒకవేళ చూడకపోయింటే ఒక్క నిమిషం టైం తీసుకో. యేసు ప్రభువు ఆ కల్వరి శిలువలో నీ కోసం వేలాడుతున్నా, అమ్మా నీ పక్కన వాళ్ళ కోసం కాదు, అన్నా నీ పక్కన వాళ్ళ కోసం కాదు, యేసు ప్రభు చనిపోయింది, యేసు ప్రభు వేలాడుతుంది, యేసు ప్రభు ఆ శరీర గాయాలతో చించబడిన ఆ దేహంతో వేలాడుతుంది. నీ పక్కన వాళ్ళ కోసం కాదమ్మా, నీ కోసమే. యేసు ప్రభు చూడు. ఇప్పటి వరకు నువ్వు చూడకపోతే ఈ రోజైనా ఆ యేసు ప్రభువును చూస్తే నీ బతుకు మారిపోతుందమ్మా. అప్పటి వరకు ఒక దొంగ యేసు ప్రభువును నిదానించి చూడగానే పరలోకంలోకి వెళ్ళిపోయాడమ్మా. అప్పటి వరకు ఒక చేపలు పట్టుకున్నవాడు యేసు ప్రభువును చూడగానే ప్రపంచాన్ని తలకిందుగా చేసే పరిశుద్ధ పేతురుగా మార్చబడ్డాడు. అప్పటి వరకు లంచగొట్టి యేసు ప్రభువును చూడగానే తన పాపిష్టి బ్రతుకులందరినీ అక్కడికక్కడ వదిలేశాడు. అప్పటికి పాపుల్లో ప్రధానమైన వ్యక్తి యేసు ప్రభువును చూడగానే బాప్తిసం పొందుకున్నాడు. అప్పటి వరకు ఉగ్రవాదైన వ్యక్తి యేసు ప్రభువును చూడగానే నా మటుకైతే యేసుక్రీస్తే సమస్తం అని చెప్పాడు. అప్పటి వరకు 5 కోపలు కూర్చిన ఒక వ్యభిచార స్త్రీ యేసు ప్రభువును చూడగానే ఊరిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. మనం చూసాం కదా. యేసు పొందే భారమైన సిలువ నీ కోసం యేసే మోసే, నీ పాప శాపములకై వేదన యేసు పొందే భారమైన
సిలువా నీ కోసం యేసే మోసే ముల్ల కిరీటముతో సిలువలో వేలాడేనే ముల్ల కిరీటముతో సిలువలో వేలాడేనే ఏమంత ప్రేమ నీపై తన రక్తం చిందించడే ఏమంత ప్రేమ నీపై తన ప్రాణం నర్పించడే వచ్చి కల్వరిలో యేసుని చూడు సిలువలో యేసుని చూసి ఇకనైనా నీవు మారు కుమారి వచ్చి కల్వరిలో యేసుని చూడు సిలువలో యేసుని చూసి ఇకనైనా నీవు మారు కుమారా వచ్చి కల్వరిలో యేసుని చూడు సిలువలో యేసుని చూసి ఇకనైనా నీవు మారు నా యేసుదేవా నీ దగ్గరికి వచ్చానయ్యా సిలువలో నిన్ను చూసి నా బ్రతుకును మార్చనయ్యా నా యేసుదేవా నీ దగ్గరికి వచ్చానయ్యా యేసయ్యా సిలువలో నిన్ను చూసి నా మనసును మార్చనయ్యా నా బతుకును మార్చనయ్యా నేను చర్చికి వస్తున్నాను కానీ ప్రార్థన చేస్తున్నాను కానీ పాటలు పాడుతున్నాను కానీ ఆరాధన నడిపిస్తున్నాను కానీ వాక్యాన్ని బోధిస్తున్నాను కానీ చూడకపోయాను ఆ కల్వరి సిలువలో నా కొరకే ప్రభావం చనిపోయావు తండ్రి ఒక దోషిని అందరి ఎదురు నా కోసమే నిలబడతావయ్యా ముళ్ళ కిరీటాన్ని నా కోసమే ధరించుకున్నావు తండ్రి దూరం నా మీద నా కొరకేనైనా నువ్వు ఉమ్మి వేయించుకున్నావు తండ్రి నీ బట్టలు చిప్పేసుకొని ప్రభా యెరూషలేము వీధుల్లో ప్రభా ఒక్కరు ఈడ్చినట్టు ప్రభా నా కోసమే ఈడవబడ్డావు తండ్రి నా కోసమే తగ్గించుకున్నావు నా కోసమే గుర్తించుకున్నావు నా కోసమే అవమానించబడ్డావయ్యా నా కోసమే నీ కాళ్ళు చేతుల్లో రేకులు తిక్కట్టించుకున్నావు తండ్రి నా కోసమే బట్టలు చిప్పేసుకొని ప్రభా ఆ కల్వరి సిలువలో అందరూ ఎంత పోరాటంగా బట్టలు లేకుండా నా కోసమే ప్రభా వేలాడవయ్యా వృత్తులు పొడిచినా కూడా తండ్రి ఒక మాట పడకుండా తిరిగి ఏ బదులు ఇవ్వకుండా కేవలం ఈ పాపి కోసమే నా పాపిష్టి జీవితం మార్చబడాలని నీ సన్నిధిలోకి రావాలని నీ పరలోక రాజ్యంలో చేరాలని ప్రభా కేవలం నా కోసమేనా ఆ గుర్రానికి క్రమమైన త్యాగాన్ని నా కోసం చేశావయ్యా నేను చూసింటే నా పాపిష్టి బ్రతుకుని ఎప్పుడూ నేను విడిచిపెట్టున్నాను ప్రభా నేను చూసింటే నా జీవితం నేను ఎప్పుడూ విడిచిపెట్టున్నానయ్యా నేను చూసింటే నేను ఎప్పుడూ పాపిష్టిని పొందుకుంటానయ్యా నేను చూసింటే ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఆశ నాకు ప్రతి క్షణం ఉండేదయ్యా కానీ నా పాపిష్టి బ్రతుకు ఇంకా మారలేదు నేను చేస్తున్న చెడు పనులు ఇంకా చేస్తున్నానని నన్ను విడిచిపెట్టదయ్యా ఇంకా బాప్టిజం తీసుకోకుండా ఈ రోజు రేపని చదువు అయిపోయిన తర్వాత పెళ్లి తర్వాత పిల్లల తర్వాత ఏదో వాయిదాలు వేస్తూనే ఉన్నానయ్యా ఆ పరలోక రాజ్యం మీద నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోయిందయ్యా ఈ మధ్యాహ్న సమయం తండ్రి ఈ రోజైనా ఆ కల్వరి సిలువలో వేలాడబడుతున్న నిన్ను నా కళ్ళలో చూసినట్టు ప్రభా నా బ్రతుకు మార్చుకుంటున్నట్టు తండ్రి స్వరూప దర్శనం నాకు చూపించదయ్యా సిలువలో వేలాడుతున్న నీ రూపాన్ని తండ్రి నాకు చూపించదయ్యా నా బ్రతుకు మారినట్టు ప్రభా నా జీవితం పరిశుద్ధపరచబడినట్టు ప్రభా
మార్చుకో. అయ్యా నేను చూస్తున్నానయ్యా కలవరిలో ఈ రోజు నుంచి నా పాపిష్టి జీవితాన్ని విడిచిపెడతానయ్యా. ఈ రోజు నుంచి నా చెడు పనులన్నింటినీ వదిలేస్తున్నాను తండ్రి. ఈ వారమే ఈస్టర్ రోజే నేను బాప్తిసం తీసుకుంటానయ్యా. నా జీవితంలో కనీసం ఒక్కరైనా నీ సన్నిధికి నడిపిస్తానయ్యా. నా పరలోక రాజ్యం కట్టులో కూడా నా ప్రయాసం నేను తీర్మానించుకుంటే మధ్యాహ్న కాల సమయంలో ప్రభా పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టిన ఎవరైతే ప్రార్థన చేశారో, ఎవరైతే నేను నిదానం చూశారో వారి జీవితాన్ని కూడా మార్చిందండి. ఈ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని బ్రతుకులాడుకోవచ్చు తండ్రి. మా దేవుడు మా ప్రభువునైన మాకు రక్షణ దయచేస్తున్న యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొచ్చున్నాం మా ప్రియలో తండ్రి. హల్లెలూయా. నాలో